అడాల్ఫ్ హిట్లర్, నాజీ జర్మనీ. ఈ రెండు పదాలు విడదీసి చూడలేం. అపారమైన తెలివితేటలున్న ఆ నియంత ఎంత మేధావో అంత క్రూరుడు. భవిష్యత్తులో తాను తలపెట్టబోయే మానవ హనన యజ్ఞం కోసం చిన్నప్పటి నుంచే కలల కన్న దార్శనికుడు. ప్రపంచ చరిత్రలోని అత్యంత రక్తసిక్తమైన రెండో ప్రపంచ యుద్ధానికి బీజం వేసిన హిట్లర్ నేపథ్యం ఏంటి? వియన్నా వీధుల్లో ఆవారాగా తిరిగిన ఓ నిరుద్యోగి ప్రపంచ శాంతిని ప్రశ్నార్థకం చేసిన నియంతగా ఎలా మారాడు? అది మానవజాతి చరిత్రలో చీకటి రోజు. 1889 ఏప్రిల్ 20. ప్రపంచమంతటికి మామూలుగానే తెల్లవారిన ఆ రోజు చోటు చేసుకున్న ఓ పరిణామం భవిష్యత్తులో లక్షల బతుకుల్ని తెల్లారుస్తుందని ఎవరూ ఊహించలేదు. అదే జర్మన్ నియంత, నాజీ సైన్యం నాయకుడు అడాల్ఫ్ హిట్లర్ పుట్టినరోజు. ఆస్ట్రియా దేశంలోని జర్మనీ సరిహద్దుల్లోని బవేరియా బ్రౌన్మాన్ ఇన్లో ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో అలాయిస్ అనే ఓ చిరుద్యోగికి జన్మించాడు. అలాయిస్ కు 3 భార్యలు. మూడో భార్య మూడో సంతానమే హిట్లర్. హిట్లర్ తండ్రికి తన తండ్రి ఎవరో తెలియదు. అందుకే తల్లి క్లారా హిట్లర్ ఇంటి పేరుతోనే ఈయన పేరు అడాల్ఫ్ హిట్లర్ అయింది. ఇక పూర్వీకుల నేపథ్యం కూడా అంత గొప్పగా ఏం లేదు. గ్రామీణ రైతు ఆవాస ప్రాంతాల్లో నివసించిన హిట్లర్ పూర్వీకులు వ్యవసాయం చేసుకుని బతికేవాళ్ళు. చాలా పేదరికాన్ని అనుభవించారు. బయటి ప్రపంచంతో పెద్దగా సంబంధం లేని వీళ్లు తమ తెగలోని వారినే పెళ్లిళ్లు చేసుకునేవాళ్ళు. హిట్లర్ తల్లిదండ్రులది కూడా అలాంటి వివాహమే. అక్కడి ప్రజల్లో అక్రమ సంబంధాలు ఎక్కువ. ఇలాంటి నేపథ్యం నుంచి వచ్చిన హిట్లర్కు చదువు అబ్బలేదు. కానీ చిత్రాలు గీయటం అంటే ఇష్టం. చదువులో రాణించని హిట్లర్ స్కూల్లో అవహేళనకు గురయ్యాడు. టీచర్ల చేతిలోనూ దండన తప్పలేదు. అందుకే మరణించేదాకా కూడా హిట్లర్కు గురువులంటే ఏహ్యభావం, టీచర్లంటే చాలా చిన్న చూపు. హిట్లర్ స్కూల్ చదువు పూర్తయిన తర్వాత తల్లి తండ్రి 5 ఏళ్ల వ్యవధిలో మరణించారు. అంతే, బవేరియా వదిలి బయటకు వచ్చాడు. కానీ బాగా చదువుకోవటం, ఉద్యోగం చేయటం ఈ రెండే హిట్లర్కు ఏమాత్రం ఇష్టం లేని పనులు. అందుకే 16 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లో మునిగి తేలాడు. కానీ బతకడం కోసం ఏదో ఒకటి చేయాలి. దాంతో ఆర్టిస్ట్గా రాణిద్దామని వియన్నా చేరుకున్నాడు. అదే హిట్లర్ జీవితంలో గొప్ప మలుపు. వియన్నాలో నిరుద్యోగం, ఆకలితో వ్యర్థ జీవితం గడిపిన హిట్లర్ 1913లో బవేరియన్ రెజిమెంట్లో చేరేందుకు అర్జీ పెట్టుకున్నాడు. అదే భవిష్యత్తులో లక్షల మంది ప్రాణాలు బలిగనబోయే ఆయుధం హిట్లర్ జీవితాన్ని మలుపు తిప్పిన క్షణం. సైనికుడిగా కెరీర్ మొదలుపెట్టిన ఓ యువకుడు ఆ తర్వాత నియంత ఎలా అయ్యాడు? అందుకు ఎలాంటి పరిస్థితులు దారితీశాయి? మొదటి ప్రపంచ యుద్ధం జర్మనీని కోలుకోలేని దెబ్బతీసిన చారిత్రక పరిణామం. జర్మనీని ఆర్థికంగా, సైనికంగా, నైతికంగా తీవ్రంగా నష్టపరిచిన యుద్ధం. ఇది హిట్లర్లోని అతివాదిని నిద్రలేపింది. పితృభూమి జర్మనీ దుస్థితి హిట్లర్ను కలచివేసింది. యూదులే ఈ దుస్థితికి కారణమంటూ ఉపన్యాసాలతో ఊదరగొట్టడం ఆరంభించిన హిట్లర్ దేశాధినేతగా ఎదగటానికి బాటలు వేసింది కూడా ఫస్ట్ వరల్డ్ వారే. హిట్లర్ మొదటి ప్రపంచ యుద్ధంలో గాయపడ్డ సైనికుడు. శారీరకంగానే కాదు, మానసికంగా కూడా. యుద్ధంలో తీవ్రంగా నష్టపోయిన మిత్రరాజ్యాలు విధించిన ఆంక్షలతో కుదేలైపోయిన జర్మనీ దుస్థితిని చూసిన హిట్లర్ ఓ నిర్ణయానికి వచ్చేశాడు.
తన దేశం ఆర్థికంగా సైనికంగా ఎదగటమే కాదు, మానవాళికి నాగరికత నేర్పిన ఆర్యులుగా తామే ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగాలనుకున్నారు. సహజంగానే మంచి ఉపన్యాసకుడైన హిట్లర్ జర్మన్లలో జాతీయ భావాలను ప్రేరేపించాడు. మొదటి ప్రపంచ యుద్ధంతో చతికిలపడ్డ దేశ ఆర్థిక వ్యవస్థ జర్మన్లలో ఆలోచన రేకెత్తించింది. తొలి ప్రపంచ యుద్ధ పాపం జర్మనీదేనని నిర్ధారించిన మిత్ర దేశాలు యుద్ధ నష్టాన్ని కూడా జర్మనీయే భరించాలని వెర్సైల్స్ ఒప్పందంలో నిర్ణయించాయి. దీంతో భారీగా నష్టపరిహారాన్ని, దేశంలో 10% భూభాగాన్ని జర్మనీ నష్టపోవాల్సి వచ్చింది. లీగ్ ఆఫ్ నేషన్స్ నుంచి బహిష్కారం, పైగా పూండు మీద కారంలా 1922లో నష్టపరిహారం వసూలు కోసం ఫ్రెంచ్ సైన్యం రూర్ అనే పట్టణంపై దండెత్తింది. దేశానికి జరుగుతున్న అవమానాలన్నింటినీ వీమర్ రిపబ్లిక్ కళ్లప్పగించి చూస్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేకపోయింది. ఈ పరిణామాలే జర్మన్లను ప్రత్యామ్నాయ నాయకత్వం వైపు మొక్కేలా చేశాయి. అదే సమయంలో దేశభక్తి భావాలతో ప్రపంచంలో జర్మన్ జాతే గొప్పదన్న ప్రచారంతో రాజకీయ ప్రవేశం చేసిన నాజీ పార్టీ జర్మన్లను ఆకట్టుకుంది. దానికి తగ్గట్టు వారి నరనరాల్లో ఉత్తేజం నింపిన స్వస్తిక్ జెండా. ఇక నాజీ పతాకం విషయానికొస్తే ఎర్ర రంగు వస్త్రం సామాజిక విప్లవానికి నిదర్శనం. దానిపై తెల్లని వలయాకారం శాంతికి సంకేతం. దానిపై నల్లని రంగులో స్వస్తిక్ ఆర్యుల గొప్పతనాన్ని చాటే చారిత్రక చిహ్నం. ఓవైపు ఈ స్వస్తిక్ పతాకం, మరోవైపు జాతికి పునర్వైభవం తెస్తామనే హిట్లర్ ఉద్వేగపూరిత ఉపన్యాసాలు నాజీ పార్టీకి తిరుగులేని ప్రజాదరణ సాధించి పెట్టాయి. నవంబర్ 1923లో వీమర్ రిపబ్లిక్ స్థానంలో జాతీయ సోషలిస్ట్ సామ్రాజ్య స్థాపన జరగాలంటూ హిట్లర్ నేతృత్వంలోని నాజీ సేనలు బెర్లిన్కు లాంగ్ మార్చ్ నిర్వహించాయి. 2000 మందితో మ్యూనిచ్ బీర్ హాల్ దాకా జరిగిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఆనాటి ఘటనలో కొందరు నాజీలు ప్రాణాలు కోల్పోయారు. హిట్లర్ చేయి విరిగింది. 5 ఏళ్లు జైలు శిక్ష కూడా పడింది. దీంతో జర్మన్ల దృష్టిలో కాబోయే నియంత ఇమేజ్ మరింత పెరిగింది. జైల్లో 9 నెలలు ఉన్న హిట్లర్ సమయాన్ని వృధా చేయలేదు. భవిష్యత్తులో జర్మనీకి తాను ఇచ్చే రూపురేఖలపై తన ఆత్మకథ మెయిన్ క్యాంప్ అనే పుస్తకాన్ని రచించాడు. ఆ పుస్తకం 50 లక్షల కాపీలు అమ్ముడైపోయింది. హిట్లర్ తన ఆత్మకథలోని ప్రతి అక్షరం జర్మన్ల మనోభావాలకు అనుగుణంగా ఉండేలా జాగ్రత్త పడ్డాడు. ఈ రచనే తర్వాతి రోజుల్లో హిట్లర్కు అధికారాన్ని కట్టబెట్టింది. 1933 జనవరి 30న జర్మనీ ఛాన్సలర్ గా నియమితుడైన తర్వాత తనను నియంతగా ప్రకటించుకున్నాడు హిట్లర్. ముందుగా సైనిక శక్తిని పటిష్టం చేసుకున్నాడు. పొరుగున ఉన్న ఇటలీ నియంత ముసోలినికి స్నేహహస్తం చాచాడు. ఇద్దరి భావాలు కలిశాయి. అవే రెండో ప్రపంచ యుద్ధానికి బీజం వేశాయి. అరవై లక్షల మంది యూదుల ఊచకోత, యుద్ధంలో కోట్ల మంది మరణం, ప్రపంచ చరిత్రలోనే కనీ విని ఎరగని రక్తపాతం. ఇంత చేసి హిట్లర్ ఏం సాధించాడు? డిక్టేటర్స్ కే డిక్టేటర్ హిట్లర్ గురించి మరిన్ని నిప్పులాంటి నిజాలు తెలుసుకునే ముందు బ్రేక్.